తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా హిమాయత్ నగర్, ఫిలిం నగర్ టీటీడీ దేవాలయం నుంచి హిందూ సంఘాలు ర్యాలీలు చేపట్టాయి. ప్రసాదం కల్తీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రాయశ్చిత్తం లేనటువంటి పాపము నేరము చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కఠినాతి కఠిన శిక్ష అనేటువంటిది జరగాలి. టీటీడీలో ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుండి తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని మత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఆ దేవుడి సొమ్ముతో అక్కడ ఉద్యోగం నిర్వహిస్తూ కనీసం ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుడిని దేవుడిగా భావించేటువంటి వారిని, విగ్రహంగా భావించే వారిని అక్కడ మీరు ఉద్యోగులుగా పెడితే వాళ్ళు వాళ్ళ యొక్క పవిత్రతను ఏ విధంగా కాపాడతారో మీకు సరే ఆలోచించండి. 100 crore హిందూస్ ఆర్ అండర్ అటాక్. వేరే వేరే రకాలుగా మన మీద అటాక్స్ జరుగుతున్నాయి, మా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మమ్మల్ని కాపాడుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇంత దారుణంగా ఇప్పుడు ఇక్కడ టీటీడీలో జరిగిన విషయము సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నోటీసులు తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వ్యూన్ అండి. తిరుపతి లడ్డు నీ కళ్ళ ముందు తయారు చేస్తున్నారన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కుట్రపూరితంగా కావాలని చేసిన ఈ వెధవల్ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఎవరెవరైతే నివేదిక సమర్పించి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇది గట్టిగా ఫైట్ చేయాలండి. ప్రతి హిందువు ఈ రోజు సరిపోలేదు మాకు, ఇది ఇంకా 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 గట్టిగా ఉధృతం అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రేపు ఇంకొకరు వెళ్తారు. ఖచ్చితంగా తిరుపతిని దిగ్బంధం చేస్తారు అందరూ. ఖచ్చితంగా ఊరుకునేది కాదు. మా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలను వెంకటేశ్వర స్వామి నిన్ను తీసుకెళ్ళి ఈ కలుషితం అయిపోయినటువంటి కుళ్ళు రాజకీయ పార్టీల చేతుల్లో, నాయకుల చేతుల్లో పెట్టి నీ ప్రసాదానికి నీకు అపవిత్రం చేస్తున్నాము, మేము చేసినటువంటి పాపాన్ని ప్రక్షాళన చెయ్యి, ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నుంచి మన దేవతల మన దేవాలయాలను బయటికి తీసుకొచ్చేటటువంటి శక్తిని మాకు ప్రసాదించు అని కోరుకునేటటువంటి ఉద్దేశంతో ఈ వేడుకొండల స్వామిని వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో దాన్ని ఒక మాట చెప్పేసి చేతులు దులిపేసుకోవటం కాకుండా అలాంటి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారు అని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దీని తాలూకా రెప్లికేషన్స్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫేస్ చేయాల్సిందే. నిజంగా మా వరకు మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఈ తప్పుకి కారణమైన వాళ్ళు అంటే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ ఈఓ కావచ్చు, ఇంకెవరైనా అధికారులు కావచ్చు, ఎవరైనా సప్లయర్ కావచ్చు, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి